ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు మీ ప్రతి అవసరత తీర్చి క్షేమాభివృద్ధిని అనుగ్రహించునుగాక. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం. ఆ సాక్ష్యమేమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, నిత్య జీవము కావాలంటే, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే, నిత్య జీవాన్ని ఎలా పొందుకోవాలి? ఈ ఉదయకాల సమయంలో నిత్య జీవం కావాలంటే ఏం చేయాలి? ఈ గనుక దేవుని పిల్లలారా, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నిత్య జీవమును పొందుకున్నట ఎలా అని మనం ధ్యానం చేసినట్లయితే, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు స్వర్గానికి వెళ్ళాలని, మోక్షానికి వెళ్ళాలని ప్రతి మనిషి ఈ లోకంలో కోరుకుంటారు. కనుక మరి అలాంటి అద్భుతమైనటువంటి ఆ పరలోకం, మన భాషలో మాట్లాడాలంటే పరలోకం, నిత్యజీవం. కనుక అలాంటి అద్భుతమైనటువంటి లోకానికి వెళ్ళాలంటే మరి ఎలా ఉంటే అలాగే వెళ్ళగలమా? పరలోకములో ఉండే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. గనుక ఆయన యొద్దకు చేరుకోవాలంటే, ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఆత్మ సుఖ సంతోషాల చేత ఉండాలంటే నిత్య జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆ వ్యక్తి నిత్య జీవాన్ని పొందుతాడు అని యోహాను భక్తుడు ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. అందుకనే రాయబడిన మాట, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపములను ఒప్పుకుని విడిచిపెట్టి క్రీస్తు మార్గములో నడిపించబడతారో వారందరూ కూడా నిత్య జీవములోనికి నడిపించబడి ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు అక్కడ చూసుకున్నట్లయితే 13వ వచనం, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? నిత్య జీవం పరలోకం కావాలంటే, హైందవ పరిభాషలో మాట్లాడాలంటే స్వర్గం కావాలంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి పాపములను విడిచిపెట్టి క్రీస్తు యొక్క మార్గములో నడిపించబడుతూ ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క శాసనాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి నిత్య జీవానికి హక్కుదారుడవుతాడు. యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహించున్నారు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఆ నిత్య జీవానికి వారసులు అవుతారని, పరలోకములో వారు సదాకాలం ప్రభువుతో ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రతి మానవుడు గమనించవలసింది ఏదనగా, ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మరి మన యొక్క ఆత్మలు పరలోకం, ఆ నిత్య జీవంలో చేరాలంటే ఏకైక మార్గము యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆ నిత్య జీవానికి మార్గం. కనుక ఆ ఏకైక మార్గం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. కనుక యేసయ్య అంటారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడిపించబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ నిత్య జీవం అనుగ్రహించబడి ఉంది. దేవుని ప్రియులారా, కనుక యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటాం.
దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే యోహాను శుభవార్త 36వ అధ్యాయం, యోహాను శుభవార్త 3వ అధ్యాయం 36వ వాక్యములు ఈ రీతిగా వ్రాయబడింది. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవాధిపతి అయిన దేవాది దేవుని విశ్వాసం ఉంచితే ఆ నిత్య జీవం వారికి అనుగ్రహించబడతారు. ఆ నిత్య జీవం శాశ్వత కాలం ఉండేది. ఆ నిత్య జీవములో సదాకాలం ప్రభుతో పాటు ఆనందిస్తాం. సమాధానం, శాంతి, నెమ్మది కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ జీవితాన్ని మరి పరలోకంలో అనుభవిస్తాం. కనుక యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటాం. రెండోది, సత్క్రియలను ఓపికగా చేయడం ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటాం. దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే రోమా పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకువానికి నిత్య జీవమునిచ్చును. సత్క్రియను ఓపికగా చేయువాడు నిత్య జీవానికి హక్కుదారుడవుతాడు. దేవునికి స్తోత్రం. నిత్య జీవాన్ని పొందుకుంటాడు. అందుకనే యేసయ్య మరి ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు, సుబోధన చేస్తూ ఉన్నప్పుడు ఒక చక్కటి మాట ఆయన పలుకుతూ ఉంటారు. ఆ మాట లేదనగా దేవుని వాక్యంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యం చదువుకున్నట్లయితే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. సత్క్రియ. దేవునికి స్తోత్రం. ఆ సత్క్రియ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. సత్క్రియను ఓపికగా చేయడం ద్వారా నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో ఇబ్బందులు, కష్టాలు, బలహీనతలు ఇవేమి మన జీవితంలో ఇవి కలిగినప్పటికీ కూడా వీటి యందు మనం కృంగిపోకుండా దేవుని పిల్లలారా సత్క్రియలు చేసే విషయంలో ఓపిక కలిగి విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన కోసం ఉంచబడ్డ అద్భుతమైనటువంటి ఆ నిత్య జీవం కోసము నమ్మకంగా ప్రభు కోసం ముందుకు సాగిపోవలసినటువంటి వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక సత్క్రియ అనగా దేవుని యొక్క మాటను జాగ్రత్తగా విని దాని ప్రకారంగా మనం ముందుకు సాగిపోతూ ఆయన కృపలో మనము దినదినము కూడా నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుడే ఆయన మనకు శక్తినిచ్చి మరి సత్క్రియను ఓపికతో కొనసాగించినట్లుగా దేవుడు చేయగలడు. కనుక ఈ ఉదయకాల సమయంలో పూర్తిగా దేవుని మీద ఆధారపడి అన్ని విషయాల్లో కూడా మనం నమ్మకంగా సాగిపోవలసినటువంటి వారమై ఉన్నాము. మూడోది మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి నిత్య జీవం పొందాలంటే మొట్టమొదటిది విశ్వాసం ఉంచాలి, రెండవది సత్క్రియను ఓపికగా చేయాలి, మూడవది పరిశుద్ధత కలిగి ఉండాలి. అదే రోమపత్రిక 6వ అధ్యాయం 22-23 వచనాలు మనం చూసుకున్నట్లయితే, లేకపోతే 23 వచనం చూసుకున్నట్లయితే, యాలి అనగా పాపము వల్ల వచ్చు జీతము మరణం అని రాయబడింది. కనుక అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. పాపం వల్ల మనిషికి మరణం వస్తుంది. భౌతిక సంబంధమైన మరణం, అలాగే ఆత్మ సంబంధమైన మరణం కూడా. దాన్నే రెండో మరణం అంటాం ఆత్మ సంబంధంగా. కనుక భౌతిక సంబంధంగా ప్రతి మానవుడు ఈ లోకంలో ఇక దేహాన్ని విడిచి బయటికి వెళ్ళవలసిందే. వెళ్ళిన యొక్క ఆత్మ మరి నిత్య జీవానికి చేరుకోకుండా పాతాళానికి వెళ్ళినప్పుడు అది రెండో మరణం. కనుక ఆ రెండో మరణంలో సమాధానం, శాంతి, నెమ్మది లేనిది అది. కనుక ఆ రెండో మరణంలో నుండి తప్పించబడి మరి ఆ యొక్క నిత్య జీవంలోనికి ప్రవేశించాలంటే పరిశుద్ధత, ఆ పరిశుద్ధత యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడుతుంది. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మాట విని ఆయన చిత్త ప్రకారంగా నడిపించబడుతూ ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు దేవుని కృపను బట్టి మరి నిత్య జీవానికి మనము అర్హులంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. నిత్య జీవానికి అర్హులం అవుతాం.
కనుక పరిశుద్ధత కలిగి ఉండడం అనగా యేసు క్రీస్తు వారికి శుభోదను అనుసరిస్తూ దాని ప్రకారంగా ముందుకు సాగిపోవడమే. దేవుని ప్రియులారా, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నిందలు రావచ్చు. అన్నిటిలో కూడా దేవుని సహాయాన్ని పొందుకుని, అన్నిటిలో కూడా ఓపిక కలిగి, ఏమాత్రం కూడా మనం మార్గాన్ని విడిచిపెట్టకుండా నమ్మకంగా ప్రభు కోసం సాగిపోతూ ఉన్నప్పుడు దేవుడు ఆయన మనల్ని ఎప్పుడూ కాపాడుతూ చివరి వరకు కాపాడుతూ నడిపిస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు కోసం నమ్మకంగా సాగిపోతూ పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో, విశ్వాసమును కాపాడుకునే విషయంలో ఏమాత్రము కూడా మరి జారిపోకుండా జాగ్రత్త కలిగి ఉండాలని మరి వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చివరిగా మరొక మాట మనం చూసుకున్నట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. దేవుని ప్రియులారా, నిత్య జీవమును చేపట్టుము. హల్లెలూయా. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా క్రీస్తునందు అపారమైన నమ్మకం ఉంచి రక్షించబడింది మొదలుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు క్రీస్తులో స్థిరపరచబడుతూ, క్రీస్తులో నాటబడి నమ్మకంగా మనకి భక్తి జీవితాన్ని కాపాడుకోవడం ద్వారా మరి నిత్య జీవానికి మనం అర్హులమవుతాం. అందుకనే రాయబడింది స్పష్టంగా, పరిశుద్ధాత్మకు రాయించి పెట్టింది, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. దేవునికి స్తోత్రం. కనుక ఈ ఉదయకాల సమయంలో కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డలారా, నిత్య జీవం పొందాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, సత్క్రియలను ఓపికగా చేయాలి. అలాగే దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ దాని ప్రకారంగా ఎన్ని ప్రతికూలతలు ఎదురైనప్పటికీ కూడా వాక్యాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ప్రతి సమస్య ప్రభువుకు అప్పగించుకుంటూ ఆయన చిత్తానుసారంగా మనం ముందుకు సాగిపోవాలి. మూడవది పరిశుద్ధత కలిగి దేవుని కోసం మనం ముందుకు సాగిపోవాలి. 4వది విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మరి ప్రభు మన కోసం మరి సిద్ధపరిచినటువంటి ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే విషయంలో ఎప్పటికప్పుడు మనం జాగ్రత్త కలిగి దేవుని కోసం నమ్మకంగా బ్రతుకున్నప్పుడు దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. నిత్య జీవం అందరికీ ప్రభు ఏర్పరిచారు, ఆయన నుండి విశ్వాసం ఉంచిన వారందరికీ. అందుకే చక్కటి మాట మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని. కనుక ఎవరైతే ఆయనని ప్రభువుగా రక్షకునిగా అంగీకరిస్తారో వారందరికీ ఉచితంగా మరి నీతిమంతులుగా తీర్చిదిద్ది మరి నిత్య జీవాన్ని ప్రభువారికి అనుగ్రహిస్తున్నారు. కనుక ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డ, ఎంతవరకు క్రీస్తు మార్గంలో నువ్వు నడిపించబడకుండా ఉన్నావా? ఇంకా లోకంలో ఉన్నావా? ఇదిగో ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, ఆయన యొక్క మార్గంలో నడిపించబడు. ఆయన బోధల ద్వారా, ఆయన వాక్కుల ద్వారా నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని సరి చేసుకో. నీ అపరాధాలను ఒప్పుకో. నీ కోసం ప్రభు పరలోకాన్ని తెరిచిపెట్టాడు కనుక అది ఉచితంగా నీ కోసం అనుగ్రహించబడింది. కనుక ఆయన విశ్వాసం ఇచ్చి మరి నమ్మకంగా ప్రభువులో నువ్వు నడిపించబడుతున్నప్పుడు, నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు పరలోకంలో నీ కోసం నిత్య జీవాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. కనుక ఆ రీతిగా నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది నీకు అనుగ్రహించబడాలంటే యేసునందు విశ్వాసం ఉంచు. మంచి నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం పోరాడు. దేవుడి నీ కోసం నిత్య జీవాన్ని సిద్ధపరుస్తాడు. కనుక ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డలారా, మనం అందరం ప్రభు కోసం నమ్మకంగా సాగిపోదాం. దేవుడి ఈ మాటలను మన వినికిట్లో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, అయ్యా మరి నిత్య జీవాధిపతి అనే దేవా, ఎందరైతే నీ యందు విశ్వాసం ఉంచి అయ్యా వాక్యాన్ని అనుసరిస్తూ సత్క్రియలను ఓపికగా చేస్తూ అయ్యా మరి వాక్యానుసారంగా జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగిపోతున్నారు, వారందరిని మరొక్కసారి అయ్యా మరింత బలమైన విశ్వాసం చేత అయ్యా స్థిరపరిచి మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఈ మాటల ద్వారా అనేకులు ఆశీర్వదించండి. యేసు నామం ద్వారా ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.